హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టోనీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వంకాయ చెట్లు పెద్ద గ్రో బ్యాగ్లో అయితే పెట్టేశాము. ఇదిగోండి, ఇంత పెద్ద గ్రో బ్యాగ్లో వంకాయ చెట్లు అయితే పెట్టాము. లాస్ట్ వీడియోలో ఇలాంటి చిన్న చిన్న కుండీల్లో ఉండేవి, ఇప్పుడు గ్రో బ్యాగ్లో పెట్టాము. ఇంకా ఈ కుండీలో 12 చామంతి మొక్కలు అయితే ఉంటుండే, వాటన్నిటిని తీసేసి ఇలా లైన్గా ఇలాంటి కుండీల్లో పెట్టాం. నెక్స్ట్ ఈ దొండపాదు చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే ఇక్కడ వరకే ఉండే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. రోజు కొంచెం పెరుగుతుంది అది. అప్పుడప్పుడు దానికి ఇలా చుట్టాలి, దానికి అప్పుడు మంచిగా ఒకే లైన్లో పెరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా కొంచెం పెరిగింది, గ్రో బ్యాగ్లో పెట్టిన తర్వాత కొంచెం కొంచెం పెరుగుతుంది ఇది. ఇదిగోండి, ఇప్పుడే వీటికి మా డాడీ వాటరింగ్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో బంతిపూలు చూపించలేను కదా, ఇది ఆరెంజ్ కలర్ బంతి పువ్వు, ఇది ఎల్లో కలర్ బంతి పువ్వు. వీటిని తీసేయట్లేము, ఎందుకంటే ఇలా అయినప్పుడు ఒక సీడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇదే దీని సీడ్. అప్పుడు ఇలాంటి చెట్లని ఇంకా ఎక్కువ పెట్టచ్చు. అందుకని కొన్ని ఫ్లేవర్స్ని అలానే ఉంచేసుకున్నాం, ఇంకొన్ని ఫ్లేవర్స్ని తీసేస్తున్నాం. ఇంకా ఈ స్ట్రాబెర్రీ చూసుకున్నట్టయితే ఆకులన్నీ పోయాయి. ఏందా అని మా మమ్మీ ఇలా ఆకుల్ని తిప్పి చూస్తే ఒక గ్రీన్ కలర్ పురుగు కనిపించింది. లాస్ట్ టైం ఇది మస్తు గుబురు ఉండే, మొత్తం ఆకులన్నిటిని తినేసిందా ఆ గ్రీన్ కలర్ పురుగు వచ్చి. ఇదిగోండి, ఈ ఆకులు చూడండి ఎట్లా తినేసిందో. దీనికి నీమ్ ఆయిల్ అనేది కొట్టాలి, అప్పుడు ఇది హెల్దీగా పెరుగుతుంది, ఏ పురుగు దీని దగ్గరికి రాదు. నెక్స్ట్ మిర్చి చెట్టు. ఈ మిర్చి చెట్టుకి పూత అనేది వచ్చేసింది. ఈ మిర్చి చెట్టు అయితే ఇంకొంది ఇట్లా గుబురు అయిపోతుంది. నెక్స్ట్ బెండకాయ చెట్టు. ఈ బెండకాయ చెట్టు కూడా పెరుగుతుంది. ఇవి రెండు ఇంకా రీపాట్ చేయలేదు, రేపటికల్లా ఇది రీపాట్ చేసేస్తాము. ఇదిగోండి, చూసారా. ఇంకా మన పసుపు కొమ్ముల చెట్టు, ఇదైతే కొత్త ఆకు వస్తుంది దీనికి. దీనికి కూడా కొత్త ఆకు వస్తుంది. 2 కొత్త ఆకులు వచ్చాయి. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే ఈ అరటి ఆకు అయితే ఇంకా విచ్చుకోలేదు, ఇప్పుడు విచ్చుకుపోయింది. నెక్స్ట్ ఈ ఆకు లోపల నుంచి ఇంకో ఆకు వస్తుంది. నెక్స్ట్ ఈ జామ చెట్టు, దీనికి ఇంకా పూత ఏమీ లేదు. ఇదైతే లాస్ట్ వీడియోలో చూసుకున్న పువ్వు అయిపోయింది. ఇంకా మన ఇంకో పెద్ద జామ చెట్టు గురించి మాట్లాడుకున్నట్టయితే పండ్లు అయితే పెద్దగా అవుతున్నాయి. ఇదిగోండి, ఎండ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో కానీ పండ్లు అయితే లాస్ట్ వీడియో కంటే పెద్దగా అయ్యాయి. నెక్స్ట్ ఇది ఏం చెట్టో తెలుసుకున్నాను, ఇది నిమ్మకాయ చెట్టు అంట. నిమ్మకాయ చెట్టు కూడా మంచిగానే గ్రోత్ ఉంది దీనికి కూడా. ఈ రెండు పేర్లు ఏందో నాకు ఇంకా తెలియలేదు. నెక్స్ట్ మన చెర్రీ చెట్టు. దీనికి ఇదిగోండి కొత్త ఆకులు అయితే వస్తున్నాయి, పైన వైపు కొత్త ఆకులు పెరిగిపోతున్నాయి తొందరగా. ఇది గ్రోత్ ఉంది ఇది కూడా. ఇక్కడ ఈ స్టిక్ ఆల్రెడీ పెట్టించారు. ఇది ఇంకోండి, ఇక్కడ కొత్త పూత వస్తుంది, కనిపిస్తుందా మీకు? కొత్త ఆకులు అయితే వస్తున్నాయి దీనికి. నెక్స్ట్ మన సపోటా చెట్టు.
ఈ సపోటా చెట్టు కూడా కొత్త ఆకులు వస్తున్నాయి కానీ పండ్లు అయితే వస్తలేవు. నెక్స్ట్ మన మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకు కొత్త ఆకులు వస్తలేవు, కొత్త పూత కూడా వస్తలేదు. ఇది వాము చెట్టు. లాస్ట్ టైం ఉన్నప్పుడు ఈ ఆకులు లేకుండే, ఇప్పుడు ఆకులు పెరిగిపోతున్నాయి. ఇదిగోండి, ఇది మన డ్రాగన్ చెట్టు. ఇది కొంచెం పెద్దగా అయింది లాస్ట్ టైం కంటే. ఇంకా దీనికి ముళ్ళులు పెద్దగా అయినాయి, ఘోరంగా గుచ్చుకుంటాయి ఈ ముళ్ళులు. అయితే ఎవరన్నా పళ్ళు కాస్తే తెంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది 2 years పెద్దగా అయిన తర్వాత 2 yearsకి పండ్లు ఇస్తుంది ఇది. అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇక్కడ వరకు చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.